కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళ కోట్లు వస్తే ఈ 2 సంవత్సరాలు మీకేమైనా చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు మీకు 2500 రూపాయలు ఇస్తారు. ఇచ్చిరాక ఓట్లు వేసిన గుద్దిరిగా గట్టిగా. మరి 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చారు. తులం బంగారం బంగారం పెట్టుదాగట. నీకు బంగారం ఇచ్చుడు మర్చిపోరి. పొంగ కొంగులు మంచిగా అప్పుడు ఉత్కపోతారు. వాళ్ళు ఇచ్చుడు ఓను ఆయన గుంజుకపోకూడదు. దాదాలు తులం బంగారం ఇస్తారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి మీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకున్నారా? ఒక్క పైసా ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఓటేయాలక? ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నది. ఎవరన్నారు? మరి ముఖ్యమంత్రి దగ్గరనే పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇయ్యలేరు. వాళ్ళ ప్రభుత్వం లేదు. ఉన్నప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇద్దామన్నా లేదు. మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇస్తాడక. తీసుకొస్తా. మీరు మున్సిపాలిటీలో మనకు ఓటు వేయకున్నా కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా. నాకు 3 సార్లు చెప్పిండక. బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పని చెప్పు. పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు. సిరిసిల్ల సంగతి ఏందో అభివృద్ధి ఏందో నేను చూసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాక కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి మున్సిపాలిటీని గెలిపిమని చెప్పు. బండి సంజయ్ నీకు కేంద్ర మంత్రి ఇచ్చినా నువ్వు గెలిపించుకోనరా, నా ముంగట నిలబడు. పైసలు ఎట్లయ్యాను నేను చూస్తా, నీకు పక్కా పైసలు ఇస్తాడక్క. ఇలా మోడీ దగ్గరకు పోయి నేను ఒళ్ళు పెట్టానా లేదా? అడిగానా లేదా? మీకు ఇల్లు రావాలా లేదా? మీకు సిరిసిల్ల అభివృద్ధి చెందానా లేదా? చేయలేదా? రోడ్లు కావాలా లేదా? మోరీలు కట్టానా లేదా? పార్కులు అభివృద్ధి చేయలేదా? కరీంనగర్ ఎట్లా తయారు చేస్తలేదు? కరీంనగర్ మొత్తం అందంగా తీర్చిదిద్దురా. ఇలా చేద్దామంటే చేయండి. 5 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు. అరే లెటర్ తీయరు. సరే పైసలు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకొస్తా, నాకు పేరు రాదు, నీకు పేరు వస్తాడు. పేరు కూడా వదులుతారా? అసలు చేసింది మేము, పేరు మాత్రం టక్క నేను లేని చూస్తాడు. కొబ్బరికాయ కొడతాడు, పీక్తాడు. కొబ్బరికాయ కొట్టుడు, పీకుడు. ఆయన పైసలు నమ్మించి ఓట్లు వేసుకున్నాడు. నేను పైసలు తీసుకొస్తా అంటే తీసుకురానేవే. నువ్వు మేము ఇచ్చిన పైసలు మొత్తం అటు ఇటు పెడతావే. పేదలకు ఇవ్వాల్సిన పైసలు పేదలకు ఇవే. మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటావే. ఒక్కసారి ఎండ బాగా కొడుతుంది, తొందర ముగిస్తా. మళ్ళీ మీతో మాట్లాడతా. 11వ తారీఖు ఎన్నికలక్క. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. పాపం ఇవాళ చూసినక్క మీరు నన్ను పూర్తిగా గెలిపించారు. ఓటు పూర్తికి ఓటేసారు. అవునా కాదా? నేను పోయి వేరే పార్టీలో చేస్తే మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు. ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారికి చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు. నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా,
బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటారు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చెప్తున్నారు తప్ప ఇలా స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఇవాళ స్పీకర్ గారిని మళ్ళీ కోరుతున్నా, ఇవాళ ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టు అడగండి. మీరు ఏ పార్టీకి మేము ఓటేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు నిలదీయండి. మేము నిజాపూర్వక ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరితే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయించినాం. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మా పార్టీలో చేరితే వాళ్ళతో రాజీనామా చేస్తాం. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పిని మొత్తం బీఆర్ఎస్ లో చేసుకొని వాళ్ళు గదే చేసారు, వీళ్ళు గదే చేసారు. ఇలా చట్టం మొత్తం ఇలా న్యూస్ అంతా కూడా దాని మీద పోతుంది తప్ప మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఇలా ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని చెప్పి ఎవరు అవసరక. అందుకే ఇలా పైసలు నేను తీసుకొస్తాక, పైసలు తీసుకొచ్చేది నేను, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ఏమి అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇంతమంది మా వాళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరు చరిత్ర ఉందక్క. వీళ్ళందరికీ గెలిపేటక పువ్వుర్తి మీద ఓటేయండి. వీళ్ళందరితో ప్రమాణం చేస్తా. ఇప్పుడు మీ ముందట నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడమని చెప్పి వాళ్ళతోని మీ సమక్షంలో ప్రమాణం చేస్తా. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఈ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ అభ్యర్థులతో ప్రమాణం చేసే దమ్ము ఉందని అడుగుతున్నా. మేము నిజాయితీగా మీ నిధులు మీకు ఇస్తాం అక్క. మాకు ఓటేకుంటే మేము ఇచ్చిన పైసలు అటు ఇటు పోతున్నాయి అక్క. అది మీకు చెప్తారా, అభివృద్ధి అవుతుందా? మొత్తం నాయకులు మొత్తం దోసుకపోతున్నా. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఏంటి, సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల అభివృద్ధి ఏందో, పేదల బతుకులు ఎట్లా బాగు చేయాలో మేము చూసుకుంటాం. మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, మీ ఓట్లే కాదక్క, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు, మీకు తెలిసిన వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా అన్నా రండి. సిరిసిల్ల మొత్తం పువ్వు 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 అంటున్నారు, ఏ సర్వే ఇచ్చినా పువ్వు 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 అంటున్నారు. మేము కూడా పువ్వుర్తుకేస్తున్నాం, మీరు కూడా పువ్వుర్తుకేయండి అని చెప్పి అందరినీ పిలిపించి ఓట్లు వేయించండి. మా వాళ్ళని గెలిపించండి. మా వాళ్ళ దగ్గర పైసలు లేకపోవచ్చక్క, కొట్లాడే దమ్ముందక్క. మా వాళ్ళ దగ్గర పైసలు లేవకట, కానీ నిజాయితీ ఉందక్క. మా వాళ్ళ దగ్గర పైసలు లేవక, కానీ పైసలు రప్పించే దమ్ము మా వాళ్ళ దగ్గర ఉందక్క. ఆలోచించండి, ఎవరు కావాలన్నా. మేము ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం, పైసల గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలోచిస్తున్నాం. మీ బాగోగుల గురించి మేము ఆలోచిస్తున్నాం, అక్రమ దందాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచండి, సిరిసిల్ల అభివృద్ధి కావన్నా, ఈ చిల్లర రాజకీయాలు కావన్నా, మోడీ ఇచ్చిన నిధులు దారి మళ్లించే పార్టీ కావన్నా, ఒక్కసారి ఆలోచించి ఇలా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థులందరూ గెలిపించాల్సిందిగా మీకు రెండు చేతులు జోడించి